రాష్ట్రంలో జరుగుతుంది. శాంతి భద్రతలు సంపూర్ణంగా క్షీణించిపోయినాయి. నడి రోడ్ల మీద పట్ట పగిలే హత్యలు జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతలు పెట్టుకున్న మంత్రి పదవిని నిర్వహించుకున్న ముఖ్యమంత్రి శ్రద్ధ చూపించాలని కోరుతున్నారు. తెలంగాణ రావణ కారణంగా మాట్లాడండి అని చెప్పేసి అప్పీల్ చేస్తున్నారు. ఇక పోలాం నియోజకవర్గంలో రాజకీయ రాజకీయంగా పోరాటం చేయలేక అధికారులని బావుగా వాడుకొని యూనిఫామ్ వేసుకున్న కుటుంబాలని ఎతికి పట్టుకొని మా మీద ప్రయత్నం న్యాయం ఎప్పుడైనా గెలుస్తూనే ఉంటుంది. ఇవాళ కేవలం నన్ను బలి చేయడానికి పెట్టడానికి ఒక దళితులు పట్టున పెట్టుకున్నాడు. ఇంతకుముందు అనేక సందర్భాలలో అనేక దాడులు చేసి మేము ఎదుర్కొన్నాం న్యాయపరంగా. ఇప్పుడు మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి విరమిస్తే నాకు అధికారం ఉన్ననాడు మేము ఇట్లా చేస్తుంటే మీరు బాధ పెట్టుకుంటానా? ఎవరైనా గ్రామాలలో ఉంటుండేనా? అధికారం ఉంది కదా అని చెప్పేసి ఈరోజు అదే రకంగా మేము విరమిస్తే అధికారం పెత్తనం చలాయిస్తే మీ బతుకులు ఏమైతున్నాయి? మళ్ళీ రేపు రానున్నది మేమే. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఎవరు శాశ్వతం కాదు. కాబట్టి సామాన్యుల మీద అధికారుల ఒత్తిళ్లతోని అధికారులని బావుగా వాడుకొని బలప్రయోగం చేసి సామాన్యుల్ని బలి చేయొద్దని చెప్పి కోరుతున్న రాజకీయాలు నీకు చేతలు ఉంటే చావ ఉంటే సిద్ధాంతపరంగా రాజకీయంగా మనం కొట్టాడదాం. నా శక్తి నీ శక్తి సిద్ధాంతపరంగా పోరాటం చేద్దాం. మధ్యలో అడ్డకత్తెల్లో మోక చక్కల మాదిరిగా ఈరోజు సామాన్యుని పరిపెట్టే ప్రయత్నం మాత్రం ముమ్మాటికి భవిష్యత్తు చూరకు జరగకుండా ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి తెలంగాణ ముఖద్వారం కోదాడ నియోజకవర్గం ఇక్కడి నుంచి మేము మా అప్పీల్ చేస్తున్నాం. శాంతి భద్రతల్ని ఈ రాష్ట్రంలో కాపాడండి. దళితుల్ని కాపాడండి. దళిత యువకుల్ని బతికించుకోకండి. అత్యాచారాలు ఆపండి. పట్టపౌరులు జరుగుతున్న హత్యల్ని ఆపండి. మారణ హోమాన్ని ఆపండి. ఎలక్షన్ జరిగిన వెంటనే మాజీ ఎంపీపీ కోదాడ ఇంటి మీద స్వైర విహారం చేసి దాడులు చేసి అన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే ఒక దళితుల మీద ముద్ర మీద దాడి చేసి నిత్యం ఈ దాడులు కోదాడ నియోజకవర్గంలో ఆదాయమవుతుంది. ఈ సాంప్రదాయానికి ఎప్పుడైనా అడ్డుకట్టేయాలని చెప్పేసి మీ అందరి సమస్యలు. జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.